డీసీసీ పీఠాలు ఎమ్మెల్యేలను కలవరపరుస్తున్నాయా? రెండేళ్లుగా అంతా తామే అనుకున్న ఎమ్మెల్యేలకు పార్టీ జిల్లా సారథులు చెక్ పెడుతున్నారా? అందుకే గీత దాటితే వేటేనని ఎమ్మెల్యేలు బ్లాక్మెయిల్ చేస్తున్నారా? ఎమ్మెల్యేల తీరుతో సీనియర్ నాయకులు తలలు పట్టుకుంటున్నారా? పార్టీలో పాత కొత్త వివాదాలు పెరుగుతున్నాయా? పాలమూరు కాంగ్రెస్ లో ఏం జరుగుతోంది, ఏం జరగబోతోంది? ఉమ్మడి పాలమూరు జిల్లాలో వర్గపోరుతో అధికార పార్టీ అల్లాడిపోతోంది. పంచాయతీ ఎన్నికల్లో గ్రూపు రాజకీయాలతో నష్టం జరగడంతో ఇప్పటికే ఎమ్మెల్యేలకు సీఎం వార్నింగ్ కూడా ఇచ్చారు. పంచాయతీ సంగ్రామం తర్వాత జెడ్పీటీసీ, ఎంపీటీసీ పోరుకు సిద్ధమైన కాంగ్రెస్ నాయకుల్లో కొత్త అలజడి మొదలైందట. వార్ వన్ సైడే అన్నట్లు తమ పంతాన్ని నెగ్గించుకునేందుకు ఎమ్మెల్యేలు పాచికలు వేస్తున్నారట. పైకి మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నా ఆ పాచికలు తమ మెడకే చుట్టుకుంటాయనే భయం కోసం కొందరిలో ఉందంటున్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో వనపర్తి, గద్వాల నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీలో వర్గపోరు తారాస్థాయికి చేరింది. మహబూబ్ నగర్ కూడా ఇప్పుడు ఈ జాబితాలోకి చేరిందట. నెల క్రితం ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా డీసీసీ అధ్యక్షుల నియామకం జరిగింది. కొన్ని చోట్ల పాతవారిని అధ్యక్షులుగా ఎన్నుకున్న వనపర్తి, గద్వాల, మహబూబ్ నగర్ జిల్లాల డీసీసీలకు కొత్త అధ్యక్షుల నియామకం జరిగింది. వనపర్తి జిల్లాలో కాంగ్రెస్ అధ్యక్ష పీఠం ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడి మధ్య అగ్గి రాజేసింది. గద్వాల జిల్లాలో సైతం డీసీసీ పీఠం నేతల మధ్య వైరం సృష్టించింది. ఇప్పటికే ఉప్పు నిప్పుగా ఉన్న ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, కాంగ్రెస్ నేత సరితా యాదవ్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా ఉందట. మహబూబ్ నగర్ జిల్లా అధ్యక్ష బాధ్యతలను కాంగ్రెస్ అధిష్టానం సంజీవ్ ముద్రాజ్కి కట్టబెట్టింది. ఎన్నో ఒడిదుడుకులు తట్టుకుని ఢిల్లీ స్థాయిలో ఉన్న పరిచయాలతో సీఎం మద్దతుతో డీసీసీ పదవి దక్కించుకున్నారు సంజీవ్. కానీ ఆయన డీసీసీ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి పాలమూరు కాంగ్రెస్ పార్టీలో వర్గపోరు మొదలైంది. కాంగ్రెస్ పార్టీలో 30 ఏళ్లుగా సీనియర్ నాయకుడిగా, నిబద్ధత గల కాంగ్రెస్ సైనికుడిగా సంజీవ్ ముద్రాజ్కు మంచి పేరుంది. ఎన్ని ఒడిదుడుకులొచ్చినా, ఎన్ని ప్రలోభాలకు గురిచేసినా కాంగ్రెస్ జెండా వీడలేదని సంజీవ్. దీంతో పార్టీ సీనియర్లు కొందరు సంజీవ్ ముద్రాజ్కు మద్దతు తెలుపడమే కాకుండా ఆయన వెంట నడవడం ఎమ్మెల్యే వర్గానికి కంటగింపుగా మారిందట. నిన్నా మొన్న వచ్చిన అధ్యక్షుడికి మద్దతిస్తారా అంటూ పరోక్షంగా డీసీసీ ప్రెసిడెంట్ వెంట తిరుగుతున్న నాయకులకు హెచ్చరికలు చేస్తున్నారట. దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి కొన్నేళ్లు మహబూబ్ నగర్ డీసీసీ అధ్యక్షుడిగా కొనసాగారు. ఈ క్రమంలోని ఇద్దరు ఎమ్మెల్యేల మధ్య కొంత గ్యాప్ వచ్చి వేర్వేరుగా కార్యక్రమాలు చేపట్టడంతో గ్రూపు రాజకీయాలకు తెరలేచింది. సంజీవ్ ముదిరాజ్ జిల్లా అధ్యక్ష పగ్గాలు చేపట్టిన తర్వాత సీనియర్లు, జూనియర్లు అనే తేడా లేకుండా అందరినీ కలుపుకొని పోయి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారట. దాంతో ఓ వర్గం నేతలు దీన్ని జీర్ణించుకోలేకపోతున్నారట. సంజీవ్ ముదిరాజ్ డీసీసీ అధ్యక్షుడు కావడం వెనుక ఎన్నం శ్రీనివాసరెడ్డి కృషి కూడా ఉందని మొదట్లో ప్రచారం జరిగింది. సంజీవ్ ముదిరాజ్కు మహబూబ్ నగర్ ఎమ్మెల్యే పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నారన్న ప్రచారం ఒకవైపు సాగుతుండగానే మరోవైపు ఎమ్మెల్యే వర్గంగా చెప్పుకుంటున్న కొందరు డీసీసీ ప్రెసిడెంట్తో తిరుగుతున్న నాయకులను టార్గెట్ చేస్తున్నారనే ప్రచారం కాంగ్రెస్ శ్రేణులను కలవరపెడుతోంది. సొంత జిల్లాలో ఎమ్మెల్యేల వర్గపోరుపై ఇప్పటికే సీఎం సీరియస్ అయ్యారు. ఈ పరిస్థితుల్లో డీసీసీ అధ్యక్షుల నియామకం తర్వాత కొత్త వివాదాలు మొదలు కావడంతో కార్యకర్తలు తల పట్టుకుంటున్నారు. ఎవరి కార్యక్రమాలకు హాజరు కావాలో, ఎవరి కార్యక్రమాలకు దూరంగా ఉండాలో తెలియని అయోమయ స్థితిలో పార్టీ కార్యకర్తలున్నారట. కొందరు కావాలనే పాత కొత్త అంటూ వర్గ విభేదాలు సృష్టిస్తున్నారని ఎమ్మెల్యేలు కొట్టిపారేస్తున్నా క్షేత్రస్థాయిలో అదే పరిస్థితి ఉందని సీనియర్ నాయకులే వాపోతున్నారట. పాలమూరు జిల్లాలో రగులుతున్న ఈ కొత్త కుంపటి ఎవరికి సెగపెడుతుందోనని పార్టీ నేతలు కలవరపడుతున్నారు. ఇప్పటికే పాలమూరు జిల్లాపై ప్రత్యేక దృష్టి సారించిన సీఎం ఈ కొత్త పంచాయతీకి ఎలా చెక్ పెడతారో మరి.